హాయ్ అండి, నమస్తే. జనపదాల జాతర ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సూర్యాపేటలో పాటలు పాడే నాగలక్ష్మి ఉన్నది. నాగలక్ష్మి గారిని కలిసి పాటలు పాడించడానికి వచ్చాము. పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య. మరి ఇప్పుడు దాంట్లో అంత పోరాటంలో ఉన్నాడు కదా. నాన్నే తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా గుర్తించి నాన్నకు కానీ అమ్మకు కానీ ఏమన్నా పారితోషికం ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? నాన్న పేరు మీద వస్తే సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ. మన సాగర్ నీళ్ళ కోసం కోదాడు అంబేద్కర్ విగ్రహం కానించి సాగర్కి 18 రోజులు నడిచిపోయినాం. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాడబడేది. చల్ నడువు చెల్లె రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లె రామక్క, తెలంగాణ పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క. గద్దరన్న లేని లోటు మనందరికీ కళా ప్రపంచానికి ఉన్నది. గద్దరన్నను స్మరిస్తూ ఒక పాట పాడాక. నువ్వు అడుగు వేసే అన్నో భూదేవి పులకరించే, మా యుద్ధ నౌకవన్నో మా అన్న గద్దరన్న. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వందనం, మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాసలా. అమ్మ నాన్న ఇప్పుడు ఇద్దరు. అమ్మ లేదు, అమ్మ పేరు పుల్లమ్మ. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, అన్నయ్య కూడా చనిపోయింది. నా భర్త వికలాంగుడి, కన్ను కనిపించది. ఆయన పెద్ద బావులు దియబోయినప్పుడు ఆ బావిలో పడి నీకు ఇష్టమైన శివయ్య గురించి ఒక పాట పాడు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే. హాయ్ అండి, నమస్తే. జనపదాల జాతర ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సూర్యాపేటలో పాటలు పాడే నాగలక్ష్మి ఉన్నది. నాగలక్ష్మి గారిని కలిసి పాటలు పాడించడానికి వచ్చాము. అమ్మ నమస్తే అమ్మ. ఇక్కడ పాటలు పాడే నాగలక్ష్మి గారు ఉంటారు, తెలుసండి? వాళ్ళు ఇల్లు ఎక్కడ? చివర్లోనా? ఓకే. జనపదాల జాతర కలిసి పాడదాం, నా మాట మీ పాట. పాటలు పాడే నాగలక్ష్మి గారి దగ్గరకు వచ్చాము. చక్కగా బచ్చల కూర వస్తున్నారు. అమ్మా నమస్తే. నమస్తే అన్న. నమస్తే. బాగున్నాం అక్క. మీరు బాగున్నారా? పొద్దుగాలే వచ్చినాం అక్క. మీరు పాటలు పాడతారని చెప్పి జనపదాల జాతర కావాలకి తెలిసింది. అందులో భాగంగానే మీతో పాటలు పాడిద్దామని వచ్చాము. పొద్దున్నే వచ్చాను. పొద్దున్న దాని మీద ఒక పాట. పొద్దున్న లేసి నా సుందరంగుల మామయ్య, 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 తొలికోడి కూయక ముందే నీలా కానిపోతే నా సుందరంగుల మామయ్య, నీలా కానిపోతే నా సుందరంగుల మామయ్య. అన్నా అక్క, గింత దూరం గింత పొద్దుగాల నిజంగా కూడా మన జానపద జాతర వాళ్ళకు కళాభివందనాలు చెప్పాలన్నా. అవునవునవును. జనపద జాతర ప్రేక్షకులకు అలాగే యాజమాన్యానికి కూడా కళాభివందనాలు చెప్పాలి అక్క. ఓకే, మరి ఇక ఇట్లా నడుచుకుంటా నిలబడి పాటలు పాడుకునే కన్నా ఒక దగ్గర కూర్చొని నీ కష్ట సుఖాలు పాటలు పాడే విధానం అంతా వలబోసుకుందాం.
జనపదాల జాతర కలిసి పాడుదాం, నా మాట మీ పాట. ఇవాళ సూర్యాపేట జిల్లాలోతో పాటు తెలంగాణ ప్రాంతం అంతటా సూర్యాపేట నాగలక్ష్మి పాట పాడిద్దంటే తెలవని వాళ్ళు లేరు. అలాంటి నాగలక్ష్మి గారిని సూర్యాపేటకు వచ్చి కలిసి ఆమె కష్ట సుఖాలను తెలుసుకొని పాటలు పాడించడానికి వచ్చాము. అమ్మ నమస్తే. నమస్తే అన్న. మీ గురించి తెలుసుకున్నాము. దగ్గర దగ్గర 35-40 సంవత్సరాల నుంచి కళారంగంలో పనిచేస్తున్నారు. అనేక ఉద్యమాలలో పనిచేశారు. అవునన్న. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారితో పనిచేశారు. మీ అనుభవాలు, కష్టాలు, సుఖాలు అన్నీ మా జనపద జాతర కార్యక్రమంలో భాగంగా మీరు ప్రేక్షకులతో పంచుకుంటారని తెలియజేస్తూ ముందుగా ఒక మంచి పాటతోటి ప్రారంభించండి. ఓకే అన్న. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రి తర్వాతకే ఎవరైనా, కాబట్టి మరి ప్రజల కోసమే మనం పాటు పడుతున్నాం. అంటే ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ఆ ఓ లాలి పాట పాడి అమ్మ పాట నేపిన, ఊయలతో ఊరడించి జోల పాడినా, అమ్మ రుణము తీర్చ శక్తి లేకపోయినా, నా రచనే మా అమ్మ పాట రుణము తీర్చెనా. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. గలగల గజ్జలు కట్టి గంతులేసినం, గలము ఇప్పి కమ్మనైన పాట పాడినం. గజ్జ కట్టి ఆడినా గతికి లేదురా, గలము ఇప్పి పాడిన మరో పూటకు లెదురా. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. చాలా చక్కటి పాట పాడారమ్మా. మీరు పాడినటువంటి పాటలో ఒక అర్థం ఉంది. గజ్జగట్టి ఆడిన గతికి లేదు, ప్రజల కోసం పాట పాడిన పూటక లేదు. ఇవాళ యావత్ కళాకారుల పరిస్థితి అదే. ముఖ్యంగా నాగలక్ష్మి గారి పరిస్థితి కూడా ఇదే. 40 సంవత్సరాల నుంచి కళారంగంలో పనిచేస్తున్నారు. ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా కళాకారులకి ప్రోత్సాహాలు ఇచ్చింది. కానీ నాగలక్ష్మి గారికి ఎందుకో ఇంకా ఎలుతీగనే ఉన్నది. ఆమె కన్నీటి చూడండి ఎంత దుఃఖంలో ఉన్నదో. అక్క వదిలేయండి. ఇప్పటికైనా మీకు మంచి జరగాలని మా ఛానల్ ద్వారా మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ. కిరాయికే ఉంటున్నాం అన్న, ఉన్న ఊళ్ళో కూడా ఇల్లు లేదు. ఇబ్బంది వల్ల ఇల్లు అమ్ముకున్నాం అన్న. నిన్న ఇంటర్వ్యూ వస్తే ఆడిపోయి అమ్ముకున్న ఇంటి దగ్గర నిలబడితే కన్నీరు ఆగలేదన్న. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆడ కూడా జాగున్న వాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తారట, జాగలేని వాళ్ళకు తర్వాత సెకండ్ పెడతా అంటున్నారు. ఇక భగవంతుడు ముఖ్యమంత్రి గారి జాలి కల్పించి లేని వాళ్ళకి గనక ఇస్తే తన పేరు చెప్పుకొని జీవితకాలం మేము ఆ ఇంట్లో ఉంటామన్నా. జనపదాల జాతర నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అప్లై చేస్తున్నామండి. మన సూర్యాపేట జిల్లా మంత్రివర్యులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నాగలక్ష్మి గారు చెయ్యని ప్రోగ్రాం లేదు, నాగలక్ష్మి గారు పాడని పాట లేదు. కాబట్టి ఆమె కడుపేదరికాన్ని మీరందరూ ఆలోచించి ఉన్న ఊర్లో ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక పాట పాడండి. ఓకే అన్న. అప్పుడు సిపిఎం పార్టీలో తిరిగేటప్పుడు నాన్న తీసుకెళ్లేది
కొంగు నడుముగు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముగు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ వంగిలే వాకుంట వరిగయ్యమంటాడు నడుములెత్తాకుంట నాటయ్యమంటాడు ఈ ఊరి దూరగాడే చెల్లమ్మ ఉరుమురిమి చూస్తాడేమే చెల్లమ్మ కొంగు నడుముగు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ. అప్పుడు సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు నాటేసుకుంటే ఈ పాట పాడేదన్నా. దాంతో పాటు గంగాలో నెదుకా కమ్మ నిండు ప్రాణ వదలాకమ్మ గంగాలో నెదుకా కమ్మ నిండు ప్రాణ వదలాకమ్మ చెల్లెమ్మో కన్నీరేలని కమ్మ చెల్లెమ్మో కన్నీరేలని కమ్మ కారుల్లో నదిరిగేవాడు కోరి నీకు వస్తాడా నీ కారుల్లో నదిరిగేవాడు కోరి నీకు వస్తాడా చెల్లెమ్మో కలలుగా నబోకమ్మ చెల్లెమ్మో కలలు కరువైతాయమ్మ చెల్లెమ్మో కలలుగా నబోకమ్మ చెల్లెమ్మో కలలు కరువైతాయమ్మ గంగాలో నెదుకా కమ్మ నిండు ప్రాణ వదలాకమ్మ గంగాలో నెదుకా కమ్మ నిండు ప్రాణ వదలాకమ్మ చెల్లెమ్మో కన్నీరేలని కమ్మ చెల్లెమ్మో కన్నీరేలని కమ్మ. చెల్లెమ్మ అక్క నీ కన్నీరు పోయే రోజు ముందున్నది. ఖచ్చితంగా నువ్వు పాడుకున్న పాటలోనే కన్నీటితో పాడుతున్నావు. నీ కన్నీటి పోవాలని మేమందరం ఈ ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ సిపిఎం పార్టీలో నానా తిరిగారు. మన ఊరు ఎక్కడ? ఇమాంపేట. ఇమాంపేటలో అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టినిల్లు. నాన్న సాయుధ పోరాటంలో తిరిగారా? తిరిగారు. ఏ దళంలో ఎవరితో తిరిగారు? మన నాగిరెడ్డి శేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి గారు, వెంక నరసింహారెడ్డి గారు, వాళ్ళతో తిరిగేది. అయితే వాళ్ళతో పాటు ఇల్లు కళ్ళం తిరిగి అప్పుడు మానకలు చిన్నగా చేసి కూలి వాళ్ళని బని కష్టం దోసుకునే వాళ్ళు. ఆ మానకలు కుండలు పగలగొట్టి కుండలు చేపించి మానకలు చేపించి తవ్వలు చేపించి కూలి వాళ్ళకు న్యాయం చేపించేది నాన్న. కూలి పోరాటం పార్టీ కార్యక్రమాలు ఏదన్నా అయితే గాని కళ్ళం తిరిగి ఇన్ని అడిగి తీసుకొచ్చి వాళ్ళకు మనోళ్ళకు మీటింగ్ అయిన కాడ వాళ్ళకు వండి పెట్టేది. చాలా సేవలు చేసిండు నాన్న. బెజ్జం కోటయ్య అంటే పేరు వెళ్ళింది. ఇమాంపేటలో మాది ఒక్కటే ఇల్లు ఉంటది బెజ్జం వాళ్ళది. మరి ఇప్పుడు దాంట్లో అంత పోరాటంలో ఉన్నాడు కదా, నాన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా గుర్తించి నాన్నకు గాని అమ్మకు గాని ఏమన్నా పారితోషికం ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందా? అమ్మకు నాన్న పేరు మీద వస్తే వేరే వాళ్ళకు మార్చిరు. నాన్న పేరు కోటయ్య, వేరే వాళ్ళు కోటయ్య. మా ఇంటి పేరు కొట్టేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు. రాలే స్వాతంత్ర సమరయోధులు. ఆ రోజు అంటే ఎవరు మాట్లాడలేదా? అంటే కోటయ్య అని చెప్పి ఎవరు చెప్పలేదు, తెలియలే మాకు. తర్వాతకి తెలిసింది. ఆ తర్వాతకి ఎంత పోరాటం చేసినది కాలే. నాన్నకి మీ తోడ ఎంతమంది పిల్లలు? మీరు? నా తోడ 2 అన్నలు 4 ఆడపిల్లలు. ఒక అన్నయ్య, 2 అన్నయ్యలు చనిపోయారు, చెల్లె చనిపోయింది, 3 ఆడపిల్లలు ఉన్నాం. అమ్మ నాన్న ఇప్పుడు? అమ్మ లేదు, అమ్మ పేరు పుల్లమ్మ. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, అన్నయ్య కూడా చనిపోయింది. ఓకే, ఏదేమైనా మీది చరిత్ర గల కుటుంబం. కానీ ఆ చరిత్ర గల కుటుంబానికే ఇప్పటివరకు ఏమీ లేకపోవడం అయితే చాలా బాధాకరం. ఇంకా అంటే సిపిఎం పార్టీలో తిరుగుతున్న క్రమంలో నాన్న ద్వారా మీటింగ్లకు వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా పెద్ద పెద్ద నాయకులు కలిసేవారు. అయితే మల్లు స్వరాజ్యం గారితో కూడా మీరు తిరిగారని మాకు తెలిసింది. మల్లు స్వరాజ్యం గారితో ఉన్న మీకు అనుబంధం? అమ్మగారు మీటింగ్ అయినప్పుడల్లా మమ్మల్ని పిలిచేది, నేను జనాన్ని తీసుకొని పోయేది. మా ఊళ్ళో ఎంపీటీసీ మరియమ్మ గారు, మామిడి మరియమ్మ గారు కూడా మన పార్టీ తరపు నుంచి గెలిచింది. నాగిరెడ్డి శేఖర్ రెడ్డి గారు గట్రా సర్పంచ్గా చేశారు. వాళ్ళతో వెళ్ళి మీటింగ్ల దగ్గర మేము పాటలు పాడేదన్న. అక్కడ ఏం పాటలు పాడారు? ఫస్ట్ లో మీరు అసలు ఏ పాట నేర్చుకొని పాడారు? అందుకో మాయన్న అరుణదండాలో అన్నా ఓ సుందరన్న అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న అందుకో మాయన్న అరుణదండాలో అన్నా ఓ సుందరన్న అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న భూమి కొరకు నువ్వు పోరు చేసినవే అన్నా ఓ సుందరన్న పోరు చేసినవే అన్నా ఓ సుందరన్న ప్రజలంటే నువ్వు ప్రాణమిచ్చినవే అన్నా ఓ సుందరన్న అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న ఎర్రెర్ర జెండల్లా అన్నా ఓ సుందరన్న ఎరుపు వెనువో అన్నా ఓ సుందరన్న అందుకో మాయన్న అరుణదండాలో అన్నా ఓ సుందరన్న అమరుడవయ్యో అన్నా ఓ సుందరన్న నువ్వు మీసటోడా సిరునవ్వు నవ్వెనోడా
ఎర్రెర్ర గుండెలోడా నల్లన్ని మూపులోడా మాయన్న సీనన్నరో అన్నో మాయన్న ఎరుపుల్ల దారులరిగెరో అన్నో సీనన్న ఎర్రన్ని జెండ బట్టెరో అన్నో సీనన్న నీ భార్య పిల్లలొచ్చి మాయన్న ఏడంటే ఏమాని మేము చెప్పమో అన్నో సీనన్న ఏ దారి నెల్లినంటమో అన్నో సీనన్న అడవుల్ల దారిలల్లో ఏ అక్క పిలిచినాదో అడవుల్ల దారులల్లో ఏ అన్న పిలిచినాడో యాడికి వెళ్ళేనానమో అన్నో సీనన్న మరి ఎప్పుడొస్తాడానమో అన్నో సీనన్న. ప్రజల కోసం పరితపించేటటువంటి పార్టీ ఎర్రజెండా. ఎర్రజెండా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారే కదా మీరు సుందరన్న పాడినైనా? సుందరయ్య విజ్ఞాన కేంద్రం పోయిన హైదరాబాద్ లో. ఓకే, అదే పుచ్చలపల్లి సుందరయ్య గారు 100 ఎకరాల భూమిని ప్రజల కోసం పంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి. పార్లమెంటుకి సైకిల్ మీదనే వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అవునన్న. అలాంటి సుందరయ్య గారికి మనం నివాళులు తప్పనిసరిగా అర్పిద్దాం. మహనీయుడు. ఇంకా పాటలు పాడటానికి ఎవరు మీకు ఇన్స్పైర్, స్ఫూర్తి? మన ఒగ్గులింగయ్య గారని మా ఇమాంపేట చదువు వెలుగులో పని చేయించినాడు సారు. వచ్చి అమ్మ నువ్వు ఇట్లా మీ నాన్నతో పాటు కూడా నువ్వు పార్టీలలోకి వెళ్ళి పాడుతున్నావు కదరా, ఈ చదువు వెలుగులో కూడా పని చేస్తే బాగుంటుందిరా, ఈ సమభావన సంఘాలు అనేది వచ్చినది, నీ గొంతుకు అక్కడ కూడా మాకు వినిపిస్తే బాగుంటది అనేది నన్ను తీసుకెళ్లారన్న. అప్పుడు నీలంసాని మేడం గారు కలెక్టర్గా ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లా. నేను 25 రోజుల బాలెంతను. మేడం కారు వేసుకొని వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది మేడం గారు. ఆత్మకూరు అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎస్ ఆత్మకూరులో జరుగుతుంటే నా ఇమాంపేటకు వచ్చి కచ్చ రోడ్ అన్న ఇమాంపేటకు వచ్చి నన్ను తీసుకొని పోయింది మేడం గారు. నిజంగా కూడా ఆ మేడం గారు ఎక్కడున్నా గానీ నిజంగా పాదాభివందనాలు చేయాలి. స్వాగతం స్వాగతం సుస్వాగతం మా జిల్లా కలెక్టర్ గారికి సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం మా నీలంసాని మేడంకు సుస్వాగతం. తమరాకతో మా మనచులు తేనె జల్లు కురిసెను, మా హృదయము నింగిలోనే హరవిల్లుగా విరిసెను. తమరాకతో మా మనచులు తేనె జల్లు కురిసెను, మా హృదయము నింగిలోనే హరవిల్లుగా విరిసెను. తేజము ఉత్తేజము మా మనసులో నింపుటకై, తేజము ఉత్తేజము మా మనసులో నింపుటకై ఇచ్చోటికి విచ్చేసిన మానేయులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం. వయలు చూసి నెమలి నాట్యమాడెను, వసంతాల పిదవ పాట పాడెను. వయలు చూసి నెమలి నాట్యమాడెను, వసంతాల పిదవ పాట పాడెను. వయలవలే వచ్చినారు వసంతాలు తెచ్చినారు, వయలవలే వచ్చినారు వసంతాలు తెచ్చినారు. మా గలములు ఆడగా మా మనసులు పాడగా, మా గలములు ఆడగా మా మనసులు పాడగా విచ్చోటికి విచ్చేసిన మా జిల్లా కలెక్టర్కు స్వాగతం స్వాగతం సుస్వాగతం. మా నీలంసాని మేడంకు సుస్వాగతం. సూపర్ 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 అక్క. ఆ నీలంసాని మేడం ఈ పాట ఇన్నదా మీరు పాడుతుంటే? ఇన్నది. ఇన్ని ఏం చెప్పారు? చాలా ఆనందంగా మన రవీంద్ర భారతిలో ఇట్లా హత్తుకున్నది. ఇప్పుడుకున్నారా మేడం? ఉన్నారు. ఇప్పుడుకున్నారు. ఓకే మేడం, మీరు ప్రోత్సహించినటువంటి కళాకారిణి నాగలక్ష్మి ఇప్పటికీ కొన్ని లక్షల పాటలు లక్షల వేదికల మీద తన గళాన్ని వినిపించింది. మీ మీద ప్రేమతో ఇప్పుడు కూడా ఒక పాట వినిపించారు. అట్లాగే మీకు పాట నేర్పినటువంటి గురువు ఒగ్గు లింగయ్య గారు ఇప్పుడు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఆయన ద్వారా మీరు కళారంగంలోకి వచ్చారు. కళారంగంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటగా పనిచేసినటువంటి సంస్థ ఏది? ఆర్థిక సమతా మండలి.
ఆర్థిక సమతా మండలి స్వచ్ఛంద అంటే సంస్థ. స్వచ్ఛంద సంస్థ. మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడాలని అవును నేర్పేటటువంటిది కదా. అవును అప్పుడు ఆ ప్రజలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి పాట మాట ఏదో చెప్పుంటారు కదా. అవును అప్పుడు ఏం పాడారో ఆ మహిళలకి ఒక పాట పాడారు. పొదుపు రోజుకొక్క రూపాయి దాసుకోమంటే నే దాసాని పొమ్మంది మా వదిన బలె డాపు సరుగుంటాది మా వదిన రోజుకొక్క రూపాయి దాసుకోమంటే నే దాసాని పొమ్మంది మా వదిన బలె డాపు సరుగుంటాది మా వదిన ఎన్టీఆర్ నే సినిమా వస్తేనే ముందు చీట్లను కూసోనుంటది ఎన్టీఆర్ నే సినిమా వస్తేను ముందు సీట్లను కూసోనుంటది సినిమా స్టోరీని చెప్పుతుంటది చిత్రమైనది చిన్నది చూడరా రోజుకొక్క రూపాయి దాసుకోమంటే నే దాసాన్ని పొమ్మంది మా వదిన బలె డాపు సరుగుంటాది మా వదిన బలె డాపు సరుగుంటాది మా వదిన సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ 10 మంది అక్కలు కలిసి ఫలితము కూడబెట్టితేనే పొదుకుడు డబ్బులు చేస్తే ఇంటి ఖర్చులు ఎలతయ పిల్ల ఓ పిల్ల కూరగాయలు కోనే కాడ పావుల పక్కకు ఎయ్యవే చిల్ల సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్టబోతుందో సూడే నరసమ్మ మేకప్పులు తక్కువ చేసి పైసా కూడా పెడితే పిల్లల చదువుల కొరకు అక్కరొచ్చున చిన్నదాన అక్కగా నేను చెప్పుతున్ననే చక్కగా మాట ఈనవే చెల్లి సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్లా పోతుందో చూడే నరసమ్మ సూడే నరసమ్మ సూడే నరసమ్మ సంగం ఎట్లా పోతుందో సూడే నరసమ్మ సంగం అంటే ఏంది రాములమ్మో రాములమ్మ దాని సంగతేమో చెప్పు రాములమ్మో రాములమ్మ ఒక్క మాట మీద ఒక్క బాటలోన సాగేటి గుంపునే సంగం అంటారే ఒక్క మాట మీద ఒక్క బాటలోన సాగేటి గుంపునే సంగం అంటారే సంగం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ సంగం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ సంగం అంటే జనమే లచ్చువమ్మో లచ్చువమ్మ సంగం అంటే బలమే లచ్చువమ్మో లచ్చువమ్మ ఇట్లాంటి పాటలు పాడేదాన్ని. సూపర్ 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 నాగలక్ష్మి గారు. ఇప్పుడు మహిళలందరినీ సంఘటితం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచి చేశారు. మరి మీ పాటలతోటి మాటలతోటి చైతన్యవంతమై ఆర్థికంగా నిలబడ్డటువంటి కుటుంబాలు చాలా ఉండుంటాయి కదా. చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో అంటే మీరేమో ఆర్థికంగా నిలబడాలని చెప్పారు, కానీ మీరు ఆర్థికంగా నిలబడలే. మరి మీరు ఎందుకు ఆర్థికంగా నిలబడలేకపోయారు? మనకు వెనక ఆస్తులు అనేది లేదు. మేనత్త కొడుకు ఇచ్చిరు, పేదవాళ్ళు, తను పేదవాడు, ఏమీ లేదు కాబట్టి మనం ఆర్థికంగా అనేది వెనకబడిపోయినాం. నా భర్త వికలాంగుడి, కన్ను కనిపించది. ఆయన పెద్ద బావులు దియబోయినప్పుడు ఆ బావిలో పడి నడుములకు దెబ్బ తగిలి ఆ నరాలు వీక్ అయినాయి. బరువు పనులు పట్టలేడు. 2 పాపలు బాబు, ఇక వాళ్ళని చదివించుకోవడం. ఇక మనం కష్టం చేస్తే ఎంత వస్తుందన్న ఆ కష్టం మీదనే ఇక కుటుంబం గడుపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అన్నకి పెన్షన్ వస్తుందా? రావట్లేదు. పెన్షన్ కూడా రావట్లేదు. కొన్నాళ్ళు ఇచ్చిర్రు, తర్వాతకి ఈ కన్ను తనకి తల్లి పోసి కన్ను పోయింది. ఆదట ఒక్క కన్ను మొత్తం ఆయనకు చూపు సరిపోను ఉందని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే కన్ను లేదు, లేదు ఉండటానికి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవటానికి ఇంటి స్థలము లేదు. ఇంతకన్నా బీపీఎల్ కుటుంబం మరొకటి ఉండదు. ఇప్పటికైనా అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి నాగలక్ష్మి గారి కుటుంబానికి కనీసం ప్రాథమికంగా పెన్షన్ వచ్చేలాగన్నా చేయాలని మిమ్మల్ని మరీ విన్నవించుకుంటున్నాం. ఇంకా మీరు ఆ ఆర్థిక సంస్కరణల మీద పనిచేశారు, ఇంకా అక్షరోద్యమంలో కూడా పనిచేశారని తెలుసుకున్నాం. అక్షరోద్యమంలో ఏం పాటలు పాడారు? చదువు వెలుగులో పనిచేసినప్పుడు అక్కడ మనకేం చేసేదంటే ఈ గాజు పగలగొట్టి, ఈ గాజు ఎట్లా ఉంటదంటే గుండ్రంగా ఉంటదని ఆ గాజు చుట్టూ పలక మీద రాసేది. అరే మనం స్పూన్ తోని మనం
పసుపు వేసుకుంటాం కదా, దాన్ని పెట్టి రాయంటే ఆ శంషి ఇట్లా పెట్టి దాని మీద ఇట్లా రాసేది. ఇది రా, ఇది పగలగొట్టి ఇది సగం ఇట్లా రాసి దీని మీద మళ్ళీ శంష పెట్టి రాయాలంటే ఇట్లా రాస్తే ఇది గా. ఇట్లా అక్షరాలతోని మేము నేర్చుకునేది అన్నట్టు. అప్పుడు ఆడపిల్లకు చదువు నేర్పించమనేది. ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు, ఏమి పాపము చేసినా మీ చందమామ, మమ్ములెందుకు చదివించలేదే చందమామ, ఏమి పాపము చేసినా మీ చందమామ, మమ్ములెందుకు చదివించలేదే చందమామ. ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు, ఏమి పాపము చేసినా మీ చందమామ, మమ్ములెందుకు చదివించలేదే చందమామ. ఆడపిల్లని అంగట్లో నా అమ్ముడు బొమ్మలిగా చేసి ఇష్టమొచ్చిన రీతుగానే కష్టపెడుతున్నారలేరా, ఆడమోగా తేడాలెందుకు చందమామ, మాకు తేట పరిచి చెప్పరాదే చందమామ, ఆడమోగా తేడాలెందుకు చందమామ, మాకు తేట పరిచి చెప్పరాదే చందమామ. తాలిగా అట్టిన మొగుడు కన్నా తక్కువ ఉండాలంట చదువు, తాలిగా అట్టిన మొగుడు కన్నా తక్కువ ఉండాలంట చదువు, తాలిగా అట్టిన వాడు కూడా తల్లికే జన్మించలేదా, ఆడమోగా తేడాలెందుకు చందమామ, మాకు తేట పరిచి చెప్పరాదే చందమామ. ఆడపిల్లకు చదువంటేనే అందరూ భయపడుతుంటారు, ఏమి పాపము చేసినా మే చందమామ, మమ్ములెందుకు చదివించలేదే చందమామ, మమ్ములెందుకు చదివించలేదే చందమామ. సూపర్ 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 అండి, చాలా చక్కటి పాట పాడారు. ఇవాళ చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి చదువు అవసరం, ఆడపిల్లలను చదివిద్దామని మీరే చెప్పారు కదా, మీరేం చదువుకున్నారు? నేను కూడా అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకోలే కానీ చదివేలు వచ్చినాక మాత్రం నేను అక్షరం నేర్చుకుని ఇప్పుడు పేపర్ చదవగలుగుతా, బస్సు బోర్డులు చదవగలుగుతా. తర్వాతకి నేను ఓపెన్ 10th కూడా రాసినాను. నేర్చుకోవాలి మనం. అక్షరోద్యమంలో మేము కూడా పనిచేసాము. అప్పుడు అంటే బస్ ఎక్కడం ఎట్లా అది అని చెప్పేసి, చదువంటే భయమొద్దు అద్దెరబన్న, అరే చదువంటే భయమొద్దు అద్దెరబన్న, చదువు తొలిపొద్దు వెలుగంటిది వినరా చిన్న, చదువంటే భయమొద్దు అద్దెరబన్న, చదువు తొలిపొద్దు వెలుగంటిది వినరా చిన్న, నువ్వెక్కే ఎర్ర బస్సు నువ్వు తొక్కిన సైకిలు, నువ్వెక్కే ఎర్ర బస్సు నువ్వు తొక్కిన సైకిలు, ఎలా తయారయ్యాయో అద్దెరబన్న, నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ఇనరా చిన్న, ఎలా తయారయ్యాయో అద్దెరబన్న, నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ఇనరా చిన్న. ఇది అక్షరగానం నేర్పింది అక్షరజ్యోతి. ఇంకా ఏ కార్యక్రమంలో సంస్థల్లో పనిచేశారు? ఆర్థిక సమతా మండలిలో పనిచేసిన, హెల్త్ మీద పనిచేసిన. టీవీ పేషెంట్లు ఉంటారు కదా, భర్తకు వస్తే భార్య సేవ చేయది, భార్యకు వస్తే భర్త సేవ చేయదు. కానీ మేము ఇల్లులు తిరిగి ఆర్థిక సమతా మండలి ద్వారా ఈ ఒగ్గులింగయ్య గారు మేము తిరిగి ఇల్లులు తిరిగి ఒక గుడ్డు, ఓ 1/2 లీటర్ పాలు వాళ్ళకు తెల్లారుజామున ఆ తెమడ అనేది ఆ డబ్బలో బట్టి నారకడపల్లి కామినేని హాస్పిటల్ అప్పుడు కొత్తగా పడ్డది, అక్కడ తీసుకెళ్లి వాళ్ళని పరీక్ష చేపించి మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఉదయం 7 గంటలకి ఇంట్లో పాలు గుడ్డు డబల్ రొట్టె ఇచ్చేది, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ పాలు గుడ్డు మళ్ళీ డబల్ రొట్టె వాళ్ళకి ఇచ్చేది. అంటే వాళ్ళకు ఫుడ్డు పెడితే ఈ మెడిసిన్ వేసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో 40 మంది ఉండే మా ఇమాంపేటలో టీవీ పేషెంట్లు. ఒక్క ఇమాంపేటలోనే టీబీ పేషెంట్లు 40 మంది ఉండే. ఈ రాముల తండ, రూపుల తండ, జాటోత్ తండ, ఈ కేసారం, కాసరబాద ఇవన్నీ తిరిగాయి. మన సూర్యాపేట మండలంలో ఉన్న 18 గ్రామ పంచాయతీలు ఆవాస్ తండాలలో కూడా వెళ్ళి ఇచ్చేది అన్నట్టు. ఓకే, అంటే టీబీ పేషెంట్లకి ఇచ్చేటటువంటి బలమైన ఆహారం ఒకటైతే మీరు మాటల ద్వారా పాటల ద్వారా వాళ్ళని ఏమైనా చైతన్యం చేశారా? అంటే టీబీ జబ్బు ఎందుకు వస్తుంది, ఆ టీబీ జబ్బు రాకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందాం అనే దాని మీద ఏమైనా? టీవీ అంటే హెచ్ఐవి ఎక్కువ చేసినాం అన్న, హెచ్ఐవి దాని మీద కూడా చేసేది. ఎందుకంటే తండాలు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు బాగా హెచ్ఐవి పేషెంట్లు బాగుండేది. పాడండి, హెచ్ఐవి మీద పాడండి.
ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల నువ్వు గీసిన గడ్డము ఉయ్యాలో సక్కని బిలేడే ఉయ్యాల ఇంకొకరు గీసుకుంటే ఉయ్యాలో తగిలితే నీకొచ్చునే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల అక్కలు చెల్లెళ్ళే ఉయ్యాలో సక్కంగా ఇనరమ్మ ఉయ్యాల ఇంకొకరితోటి ఉయ్యాలో సంబంధమొద్దమ్మ ఉయ్యాల ఇంట్లెవరు తాతోని ఉయ్యాలో ఇష్టంగా ఉండమ్మ ఉయ్యాల గర్భిణి సమయములో ఉయ్యాలో ప్రసవించే వేళ ఉయ్యాల రక్తము తక్కువ ఉంటే ఉయ్యాలో ఈతర్ల రక్తము ఉయ్యాల ఈతర్ల రక్తము ఉయ్యాలో ఎక్కించినప్పుడమ్మ ఉయ్యాల అందులో ఏమున్నదో ఉయ్యాలో తెలియదే ఓ చెల్లి ఉయ్యాల పుష్టిగా తిండి తింటే ఉయ్యాలో వచ్చునే రక్తము ఉయ్యాల ఆకుకూరలు తింటే ఉయ్యాలో ఆరోగ్య బాగుండునే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఇనవమ్మ ఓ చెల్లి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఇనవయ్య ఓ అన్న ఉయ్యాల అంటే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఉయ్యాలన్న దాని మీద చెప్తే వాళ్ళకు తొందర అర్థమయ్యేదనే భాష మీద పాడేదన్న. అవునవును. ఒక 15-20 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఎయిడ్స్ వ్యాధి చాలా భయపెట్టింది. అలాంటి ఎయిడ్స్ని కంట్రోల్ చేయటంలో భారతదేశం ముందు వరుసలో ఉన్నది. ఆ తర్వాత అలా పరిణామ క్రమంలో వచ్చినటువంటిది కరోనా. అవునండి. కరోనా టైంలో మీరు ఏమన్నా చేశారా? ఓ కరోనా టైంలో చాలా సేవలు చేసినాం అన్న, చాలా సేవ చేసినాం. కరోనా మీద ఏమన్నా పాటలు పాడతారా? ఆ కూలీ చేసేటోళ్ళు నాగ కూడి బతికినోళ్ళు నా కూలీ లేకపాయే నాగ దారి లేకపాయే వాళ్ళ గోసాలెల్ల చూడు వల వలపోతున్నారమ్మో మందులేని రోగమో అది మంది ఎంట పడ్డదో మాయదారి రోగమో మనలను ఆగము చేస్తున్నదో. ఇది మాటల తిరుపతన్న రాశాడు. అప్పటికి కరోనా వచ్చింది. కరోనాకి మందు లేదు, శవాలు గుట్టలుగా పేరిపోతున్నాయి. అలాంటి క్రమంలో లాక్డౌన్ వేశారు. లాక్డౌన్లో రోజువారీ కూలీలకు తినటానికి తిండి లేదు. అయినప్పటికీ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మన కోసం పనిచేస్తూనే ఉంటున్నారు. ఆ సందర్భంలో ఇంకా ఒక మంచి పాట ఏదన్నా? ఒకన్నా కరోనా మీదనే ఆ తల్లి ఆ కుటుంబ సభ్యులందరికి వచ్చిన పరిస్థితిలో మా అందరికి కూడా వచ్చిందన్న. బయటికెళ్ళలేమమ్మా మేము బాధపడుతున్నామమ్మా, తిండి లేదు అమ్మా మాకు తాగా నీరు లేదు అమ్మా, సాయము చెయ్యరు అన్నా మాకు ఎవ్వరన్నా సహకరించురి, మాయదారి కరోనా వచ్చిందో మాయదారి కరోనా వచ్చిందో మనసుల దోసుక ఎల్లుతున్నదో, కంటికి కనపడదాయే అది చూద్దామన్నా జాడలేదు, అయ్యో కంటికి కనపడదాయే అయ్యో చూద్దామన్నా జాడలేదు, ఈ బాజారు మాకు అయ్యో బంధు చేసినారు అన్నా, గాసము లేకరా అన్నా మేము గతి పడుతున్నాము రన్నా, తోడబుట్టిన వాళ్ళు ఉన్నా మాకు చూడరాటలేరు అన్నా, కడుపున బుట్టినోళ్ళున్నా మాకు కంటికి కనపడరైరి, ఇంటిలో దోలిరి అన్నా మాకు ఇబ్బంది కలుగుతుందన్నా, ఆకలి అయ్యి అన్నో కడుపు పేగులు గుంజుతున్నాయి, ధూపాలు అయ్యి మాకన్నో నోటు తడబడుతున్నది అన్నా, పండు పొలము తెచ్చి ఇస్తే మేము ప్రాణము దక్కించుకుంటామో, ఆవాన నీటితోని అన్నా నేను కడుపు నింపుకున్నా అన్నా, నా జీవిత చరిత్ర అన్నో మీకు చెప్పుతున్న పాట రూపము, 7 బకెట్లలో అన్నా ఆ నీళ్లు పట్టుకొని అన్నా 30 రోజులు అన్నో నేను తాగి దతికిననే అన్నా, నాకు కరోనా వచ్చిందన్నా 7 బకెట్లలో నీళ్లు పట్టుకొని 30 రోజులు ఆ నీళ్ళు తాగినన్నా నేను పైన ఉండి
నా చిన్న బిడ్డకు వచ్చింది, మనవునికి వచ్చింది, కాన్పు సమయంలో మనవరాలకు వచ్చింది, అల్లునికి వచ్చింది, బిడ్డకు వచ్చింది, నా భర్తకు వచ్చింది, నా పెద్ద బిడ్డకు వచ్చింది, మా చిన్న చెల్లెకు వచ్చింది, నాకు వచ్చింది. మా అయ్యం కూడా చనిపోయిండు, కోడలు వాళ్ళ తండ్రి. పాపం కండ్ల కూడా చూసుకోలేదన్న, దానం కూడా చేయలేదు. మున్సిపాలిటీ వాళ్ళే బండ్లు తీసుకెళ్ళి అక్కడ కాసరబాద కాడ పూడ్చిర్రు. మీకు ధూమ్ధామ్లలో ఎలాంటి గుర్తింపు వచ్చింది? ధూమ్ధామ్లో అన్న నాకు ఫస్ట్ గుర్తింపు వచ్చిన పాట మిఠపల్లి సురేందర్ అన్న రాసిండు, నడువు నడు చెల్లి అన్న పాట. నేను గద్దరన్నతో చేసిన, నేను మన తమర్తో కూడా నేను చేసినాను, మన జంగిరెడ్డి అన్నతోనే, మన అన్న వాళ్ళతోని, నేను శివనాగులన్నతోని, మన దయా నర్సింగ్ అన్నతోని, మేము సకల జన్య సమ్మెలో కూడా మన దారం మలేష్ యాదవ్ అన్నానే మేము 15 మంది టీం అన్న పాదయాత్ర చేసినాం మన సాగర్ నీళ్ళ కోసం. కోదాడు అంబేద్కర్ విగ్రహం కానించి సాగర్కి 18 రోజులు నడిచిపోయినాం. సాగర్ జలాలు తెలంగాణకు దక్కాలని సకల జన్య సమ్మెలో కూడా మా 59 మండలాలు తిరిగినాం. నల్గొండ జిల్లా ఉమ్మడి మొత్తంలో కూడా 59 మండలాలలో మేము స్వచ్ఛందంగా నడుచుకుంటా గొంగడి పట్టుకుంటే ఎవరైనా దానం చేస్తే ఆ భోజనం ఖర్చుల మందం మాత్రమే మాకు. 59 మండలాలు తిరిగినాం అన్న. నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాడబడేది, చల్ నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, తెలంగాణ పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే, నడువు 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 చెల్లె, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, కేసీఆర్ పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే, నడువు 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 చెల్లె, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, విద్యార్థుల పోరు గదిలే రామక్క, దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, విద్యార్థుల పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే, నడువు 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 చెల్లె, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, రైతన్నల పోరు రగిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే, నడువు 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 చెల్లె, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, కార్మికుల పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే, నడువు 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 చెల్లె, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క, మహిళా సంఘం పోరు గదిలే రామక్క, నువ్వు దమ్ము చూసి దుమ్ము లేపు రామక్క, నడువు 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 చెల్లే రామక్క, నువ్వు నడుము గట్టి నడువు చెల్లే రామక్క. అక్కల చెల్లెల్ని తట్టి లేపినటువంటి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన లేచింది. ఆ ఉవ్వెత్తిన లేచినటువంటి ఉద్యమంలో ధూమ్ధామ్ కళాకారిణిగా తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలను చుట్టుముట్టొచ్చింది నాగలక్ష్మక్క. ప్రముఖ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న టీంలో కూడా పనిచేసి గద్దరన్నతో శబాస్ నాగలక్ష్మి అనిపించుకున్నది. గద్దరన్న లేని లోటు మనందరికీ కళా ప్రపంచానికి ఉన్నది. గద్దరన్నను స్మరిస్తూ ఒక పాట పాడాక, మా యుద్ధ నౌకవన్నో మా అన్న గద్దరన్న, నువ్వు లేని నోటన్నో తెలంగాణల చూడన్నా, నువ్వు ఆట ఆడిన అందము, నువ్వు పాట పాడిన అందము, మాట్లాడిన నేడందము, నువ్వు అడుగు వేసే అన్నో భూదేవి పులకరించే, మా యుద్ధ నౌకవన్నో మా అన్న గద్దరన్నా, అమ్మ తెలంగాణని పాట పాడుతుంటే ప్రజలంతా నీ చుట్టుగూడిరన్న, ప్రజలంతా నీ చుట్టుగూడిరన్న, పసిపాప ఉయ్యాల ఒడిని నువ్వు చేసి పాటలెన్నో నువ్వు పాడినవన్నా, నిండు అమసనాడు ఒలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఒలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడలేదు ఒలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదు ఒలచ్చ గుమ్మడి, ఈ పాట నువ్వు పాడుతుంటే గద్దరన్న ప్రజలంతా కన్నీరు తీసే గద్దరన్న, నువ్వు ఈ పాట పాడుతుంటే గద్దరన్న ప్రజలంతా కన్నీరు తీసే గద్దరన్న. ఆ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో,
ఎటెల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గండ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా నీ గొంతు నుంచి పాట పాడుతుంటే ప్రజలంతా నీ యుద్ధ నౌక ఎంట గద్దరన్న ఎంట పరుగులెత్తి ఊరికొచ్చినారు అన్న నీకు వందనాములే మా గద్దారన్న ఎన్నడూ నువ్వు మళ్ళీ వస్తావో మా యుద్ధ నౌక అన్న నీకు వందనాలులే మా గద్దారన్న ఎక్కడ నీ రూపము చూద్దుమే మా గద్దరన్న జోహార్ గద్దరన్నకి జోహార్ జోహార్. గద్దరన్న ఎన్నో వేదికల మీద నాగలక్ష్మి యొక్క పాటని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. గద్దరన్నతో పాటు మరొక ప్రముఖ కళాకారుడు సాయి చంద్ గారు కూడా మన నుంచి దూరమయ్యారు. సాయి చంద్ టీంలో కూడా నేను, నాగలక్ష్మి అక్క, సాయి చంద్ చాలా వేదికలను పంచుకున్నాం. సాయి చంద్ గారు లేని లోటు కూడా ఇవాళ కళారంగానికి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సాయి చంద్ను స్మరిస్తే ఏమన్నా పాడగలుగుతారా? ఓకే అన్న. సాయి చంద్ తమ్మును చనిపోయినప్పుడు కూడా పోయినాను. ఆటలాడే పాట పాడే సాయి చందు ఏడని కలమ్మ ముద్దు బిడ్డ కానరాడేమని ఆటలాడే పాట పాడే సాయి చందు ఏడని కలమ్మ ముద్దు బిడ్డ కానరాడేమని ఆటల పూదోటల్లో పూసిన మా రత్నమా మా అందరి మనసుల్లో విరబూసిన స్నేహమా ఆటలాడే పాట పాడే సాయి చందు ఏడని కలమ్మ ముద్దు బిడ్డ కానరాడేమని వచ్చే పోయేతో వాళ్ళల్ల ముచ్చాటించేటోడు ఆప్యాతంగా పలకరించి ఆదరించేటోడు వచ్చే పోయేతో వాళ్ళల్ల ముచ్చాటించేటోడు ఆప్యాతంగా పలకరించి ఆదరించేటోడు అందరినీ వదిలి తమ్ముడెటు వెళ్ళనో ఈ కళాకారుల కుటుంబము కన్నీరు పెట్టెను ఆటలాడే పాట పాడే సాయి చందు ఏడని కలమ్మ ముద్దు బిడ్డ కానరాడేమని కలమ్మ ముద్దు బిడ్డ కానరాడేమని. జోహార్ సాయి చంద్ కి. జోహార్ సాయి చంద్ అన్న, జోహార్ గద్దర్ అన్న. ఇవాళ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు పాటల పూదోట సాయి చంద్ లేని లోటు కళారంగానికి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సాయి చంద్ చనిపోయిన రోజే మానుకోట ప్రసాద్ ఒక చక్కని పాటని ప్రజలకు అందించారు. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. పాటతోటే పయనమైనటువంటి సాయి చంద్ కనకన మోగే డప్పు దరువుల్లో సింధులేస్తూ ఆ రోజు కన్నీటి వీడ్కోలు పలికాము. అందులో నాగలక్ష్మి అక్క ముందు వరుసలో నిలబడి పాటలు పాడింది. ఇవాళ సాయి చంద్ గద్దరన్న లేకపోవటం మా అందరికీ బాధాకరం. గద్దరన్న అంటే ప్రజాయుద్ధ నౌక, గద్దరన్న రాజ్యాన్ని ప్రశ్నించేవాడు. అందుకే మా యోచన అంటాడు, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దరన్న నీ పాట పాటతో గుద్ది లేపింది గద్దరన్న నీ నోట. మొద్దు బారిన రాజ్యాన్ని గద్దరన్న నీ పాట పాటతో గుద్ది లేపింది గద్దరన్న నీ నోట. పచ్చ నడివిలో నీ పాట పచ్చ నడివిలో నీ పాట పండుటాకు అయింది వెన్ను పూసల నీ పాట తుపాకీ తోటని దాసింది. అట్లా గద్దరన్న ఎన్నుపూసలో తూటాన్ని పెట్టుకొని పయనమైండు పాటతోటే. ఆ తూటానే ఎంట పెట్టుకొని వెళ్ళినటువంటి గద్దరన్న. పాడండి అక్క, మీరు గద్దరన్న స్మరిస్తూ గద్దరన్న పాడిన పాటలు పాడండి. నిండు అమసనడు ఒలచ్చ గుమ్మడి
ఆడపిల్ల పుట్టినాదే వలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలేదు వలచ్చ గుమ్మడి మొగడు ముద్దడరాలే వలచ్చ గుమ్మడి బట్టలల్ల జుట్టుకొని వలచ్చ గుమ్మడి బాయిలన్న ఎద్దామంటే వలచ్చ గుమ్మడి బాయిలున్న గంగమ్మ వలచ్చ గుమ్మడి చెల్లెదానమియమానే వలచ్చ గుమ్మడి నిండు వామసనాడు వలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది వలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడరాలే వలచ్చ గుమ్మడి మగడు ముద్దడరాలే వలచ్చ గుమ్మడి నిండు వామసనాడు వలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది వలచ్చ గుమ్మడి పుట్టకాడ మండబెట్టి వలచ్చ గుమ్మడి పాము కాటు వెయ్యమంటే వలచ్చ గుమ్మడి పుట్టలున్న నాగుమయ్య వలచ్చ గుమ్మడి పడగ ఇప్పి గడుగు బట్టే వలచ్చ గుమ్మడి నిండు వామసనాడు వలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది వలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడరాలే వలచ్చ గుమ్మడి మగడు ముద్దడరాలే వలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడరాలే వలచ్చ గుమ్మడి మగడు ముద్దడరాలే వలచ్చ గుమ్మడి. ఇట్లా ఆడపిల్లలు పుట్టడమే నేరంగా భావించేటటువంటి సమాజం ఉన్నప్పుడు ఆడపిల్లని కన్నటువంటి ఆడపిల్లని స్నేహలతలాగా సుసేనలాగా పెంచమని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజానికి యావత్ ప్రజానికానికి గద్దరన్న పిలుపునిచ్చిండు. అందుకే ఆడపిల్ల దాని మీద ఇంకొక పాట ఉన్నది, ఆడపిల్ల ఆడపిల్ల పాడన్నక్క. ఆ పాట మంచిగా ఉంటుంది మీరు పాడితే. ఓకేనా. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. ఈ ఆడపిల్ల మీద అన్న నాకు 95లో మన అరవింద్ సార్ అని స్టూడియోలో మన అన్న జేడి భిక్షం అన్న గారు ఇప్పుడు ప్రెజెంట్ జెడ్పీటీసీ అన్న నాకు ఒక పాట పాడిచ్చిండు అన్న. నాకు అప్పుడు ఆడపిల్లనై పుట్టినందుకే అన్యాయము జరిగే ఆడపిల్లనై పుట్టినందుకే అన్యాయం జరిగే అత్త మూతి ముడిసింది అమ్మ మూతినే బొడిసింది అత్త మూతి ముడిసింది మా అమ్మ మూతి బొడిసింది అమ్మ గర్భముల ఆడపిల్ల బ్రహ్మదేవుడేసి నేను ఏమి పాపము చేసిన నాకెందుకు ఈ జన్మ నేను ఏమి పాపము చేసిన నాకెందుకు ఈ జన్మ ఆడమోగా తేడాలెందుకమ్మా ఆ బ్రహ్మదేవుడి అడగవే అమ్మమ్మ ఆడమోగా తేడాలెందుకమ్మా ఆ బ్రహ్మదేవుని అడుగే నాయనమ్మా ముక్కు ముఖము ముద్దుకున్న నన్ను ముద్దు పెట్టవైతివే కాళ్ళు చేతులు చక్కగున్న నన్ను సంకనెత్తవైతివే బోసి నవ్వులు నవ్విన గాని వంక చూడవైతివే ఏమి తప్పు నేను చేసిననమ్మా ఎందుకమ్మా శిక్ష ఆ బ్రహ్మదేవుడు చేసిన బొమ్మకు ఏమి శాపమమ్మ నాకు ఎందుకమ్మ వ్రాత ఏమి శాపమమ్మ నాకు ఎందుకమ్మ రాత. అట్లా ఆడపిల్లల జీవిత చరిత్ర అది. అది మీరే రాసుకొని మీరే పాడారా అన్న? వేరే అన్నయ్య రాసిండన్న, మీరు పాడారు? క్యాసెట్ లో పాడారు? ఎట్లా? 95లో. ఏ సందర్భంలో రాశారు? ఏ సందర్భంలో రికార్డ్ చేశారు? అప్పుడు ఆడపిల్లల్ని చంపుతున్నారు కదన్న, బాగా భ్రూణ హత్యలు చేస్తున్న సందర్భంగా. ఇప్పటిదాకా మీరు కళారంగంలో దగ్గర ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ 40 సంవత్సరాల అనేక కష్టాలను అనుభవించారు. సుఖం అంటే తెలవదు అండి, ఎందుకంటే మీరు పెట్టుకున్నటువంటి కన్నీటి ద్వారానే మాకు అర్థమైంది. లేదన్న, నేను నాటేసిన కోత కోసిన అరకదుంత నేను వరాలు తీస్తా అన్న. మా ఊళ్ళో మామిడి చెట్లు తోటలలో గుంటలు తీయలేదు నేను, మా ఆయన 25 రూపాయలు ఇచ్చేది నాకు. మొత్తం గజం వెడల్పు గజం పొడవులో మనం తీస్తే ఒక 25 రూపాయలు ఇచ్చేది. అట్లా రోజు ఒక 10 గుంటలు తీసేదన్న. చేతులకు బొగ్గలు వచ్చి కాయలు కాసినాయి చేతులు కూడా. నాగలక్ష్మి అక్క జీవితమే కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం. అంటే యాక్చువల్గా సమాజంలో అమ్మ కడుపు నుంచి వచ్చినటువంటి
ప్రతి ప్రాణికి పూల పానుపులు ఏముండో వాళ్ళు మలుచుకున్నటువంటి విధానము వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే నాగలక్ష్మి అక్క చాలా ప్రతిభ గలటువంటి కళాకారిణి. సొసైటీ మారాలని, సమాజంలోని రుగ్మతలు పోవాలని, రూపుమాపాలని అనేక ఎన్జిఓ సంస్థల్లో పనిచేసినప్పటికీ ఆమె పాట ద్వారా, మాట ద్వారా చాలామంది చైతన్యం అయ్యారు, మారారు. కానీ నాగలక్ష్మి అక్క కుటుంబం, నాగలక్ష్మి అక్క కష్టాలు మాత్రం ఏమీ మారలేదు. ఇప్పటికైనా మనందరం కోరుకుందాం, నాగలక్ష్మి అక్కకి సపోర్టుగా నిలుద్దాం. నాగలక్ష్మి అక్క కుటుంబాన్ని ఏ మేరకు ఆదుకోగలిగితే ఆ మేరకు ఆదుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అవునండి. ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఒక 10 సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లనే గతంలో మీరు కేసీఆర్ గారి మీద పాడారు పాటలు. అవునండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా పాడారా? పాడుతున్నా. పాడండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద పాడండి. వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, ప్రజాపాలన 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 ముందుకొచ్చిందో, బోయమ్మల్లారా పరిపాలన చేయగదిలిందో, ప్రజాపాలన ముందుకొచ్చిందో, ఓయమ్మల్లారా పరిపాలన చేయగదిలిందో, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, ప్రజాపాలన 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 ముందుకొచ్చిందో, బోయమ్మల్లారా పరిపాలన చేయగదిలిందో, నిలువ నీడాలేని వాళ్లకు గూడు గట్టి ఇస్తారంట, నిలువ నీడాలేని వాళ్లకు గూడు గట్టి ఇస్తారంట, 200 యూనిట్ల వరకు ఓయమ్మల్లారా ఉచితంగా కరెంట్ అందించో, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, ప్రజాపాలన 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 ముందుకొచ్చిందో, ఓయమ్మల్లారా పరిపాలన చేయగదిలిందో, వృద్ధులను చేరదీసి 4000 పెన్షన్ ఇచ్చు, వృద్ధులను చేరదీసి 4000 పెన్షన్ ఇచ్చు, దివ్యాంగుల 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 జీవితాలలో ఓయమ్మల్లారా దీపమై దారి చూపిండో, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, వచ్చే వచ్చే పాలనొచ్చే ఇందిరమ్మ రాజ్యమొచ్చే, ప్రజాపాలన ప్రజాపాలన